రైట్గా ఏపీలో ఎక్కడ చూసినా కూడా టీడీపీ కార్యకర్తలు నాయకులు కావచ్చు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని వారు ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి. దీపిక, ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి వేడివేడిగానే ఉంటాయి. అయితే ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల యుద్ధం సహజమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారం పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి టీడీపీ నాయకులు అయితే కోరుకుంటున్నారు. ఏదైతే కడప జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ ప్రతిపాదనను టీడీపీ నాయకులు పెట్టినప్పటికీ కూడా పార్టీ అధినేత మాత్రం ఈ విషయం పైన ఎటువంటి స్పందన అయితే చేయలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. పార్టీ అధికారంలో తీసుకురావడానికి కూటమి నాయకులంతా కూడా అటు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పనిచేశాయి. కూటమి ప్రభుత్వం అధికారం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాను అయితే కల్పించారు. అయితే కూటమి నాయకుల్లో ఉన్న వ్యతిరేక వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే టీడీపీకి సంబంధించినంత వరకు టీడీపీ నాయకులంతా టీడీపీ పార్టీని బలోపేతం చేసే విషయంలో యువ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ చాలా కృషి చేశారు. ఆయన చేసినటువంటి యువగళం పాదయాత్ర కావచ్చు, అనేక విషయాల్లో కార్యకర్తలను నాయకులను నిలబెట్టుకోవడంలో లోకేష్ చేసినటువంటి కృషి టీడీపీ పార్టీని ప్రస్తుతం నిలబెట్టింది. ఇక పైన పార్టీ నడిపే నాయకుడు కూడా లోకేష్ కాబట్టి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి టీడీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి వాదనగా ఉంది. అయితే జనసేన నాయకుల నుంచి కూడా దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే తన వ్యవహార శైలి ఏదైతే తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారో దీనికి సంబంధించి కూడా 10 సంవత్సరాల నుంచి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడి జనసేన పార్టీ కోసం కష్టపడినప్పటికీ కూడా పార్టీ కూటమి నాయకుతో పోటీ చేయడం వల్ల జనసేన కూడా పూర్తిగా సహకారం అందించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనే ఆలోచన మాకు కూడా ఉంది అంటూ జనసేన నాయకులు కూడా దీనికి సంబంధించి ఒకరిపైన ఒకరు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరు కూడా అధిష్టానం అంటే పార్టీ పెద్దల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ కూడా ఈ నాయకుల మధ్య మాటల యుద్ధం అనేది అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇదే ప్రజెంట్ ఒక హాట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని బాగు చేస్తున్న అంటూ ఒకవైపు అధికారులు నాయకులు ముందుకు వెళ్తుంటే పార్టీకి సంబంధించి కూటమిగా జనసేన టీడీపీ నాయకుల మధ్య అలాగే నేతల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ కొత్తగా ఈ లోకేష్ని డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలి అని ఏదైతే ప్రతిపాదన తీసుకువచ్చారో దాన్ని టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కూడా దాన్ని బలపరుస్తూ ఉన్న నేపథ్యంలో అటు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెబుతూనే కూడా అటు నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.